హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభాస్ కల్నారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు జింజర్ టీ చూపిస్తున్నానండి. జింజర్ టీయే కదా అని తీసిపడేయద్దండోయ్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నేను ఎలా పెడుతున్నానో. నేను ఫస్ట్ ఒక టీ గిన్నె పెట్టుకున్నానండి. టీ గిన్నె పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ అంటే 200 ml ఆఫ్ వాటర్ వేసుకున్నాను. దాంట్లో ఒక 2 టీ స్పూన్ ఆఫ్ టీ పొడి వేసుకున్నానండి. టీ పొడి అయితే మీ చాయిస్ అండి, మీకు నచ్చిన టీ పొడి వేసుకోవచ్చు. దాంట్లో ఒక ½ ఇంచ్ ఆఫ్ అల్లం తీసుకొని బాగా నలగొట్టుకొని నేను ఈ టీ పొడి బాగా మరిగేటప్పుడు వేసుకున్నాను. దాంతోపాటు అల్లం కూడా బాగా మరిగిన తర్వాత పాలు పోసుకుంటానండి. పాలు అయితే నేను చాలా తక్కువే పోసుకుంటాను. నాకు పాల వాసన కన్నా ఎక్కువ టీ డికాషన్తోనే ఎక్కువ ఇష్టం అనమాట. సో అల్లం బాగా ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టి బాగా టేస్టీగా వస్తుంది. చూడండి, ఉడికిన తర్వాత చిక్కగా అనిపిస్తుంది కదా, అట్లానే వస్తుందండి. సో ఇట్లా బాగా ఉడికిన తర్వాత కొంచెం డార్క్ కలర్ వస్తుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నాక మనకు నచ్చినంత షుగర్ కానీ బెల్లం కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్ట ప్రకారం, అంటే అల్లం చక్కెర కావాలన్న వాళ్ళు చక్కెర, బెల్లం కావాలంటే బెల్లం. సో టేస్టీ అయిన మన జింజర్ టీ రెడీ అండి.